ఐదవ టెస్టు మ్యాచ్లో ఎన్నో ట్విస్టులు టర్ను చోటు చేసుకుంటూ ఊహించని మలుపులు తిరుగుతూ గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడుతోంది. ఐదవ రోజు మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి ఇండియా పైచేసి సాధించినట్లు అనిపించింది. కానీ రెండవ సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ గెలుపు ఖాయమని భారత అభిమానులు టీవీలు కట్టేశారు. కానీ మూడవ సెషన్లో భారత్ జట్టు బౌలర్లు అనూహ్యంగా వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్కు మైండ్ బ్లాక్ చేశారు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసవత్రంగా మారి నరాలు తెగే ఉత్కంఠను రేపింది. మ్యాచ్ ఏమవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని దేవుడిపైన భారం వేసి మ్యాచ్ను చూడడం మొదలెట్టారు. కానీ అంతలోనే పిక్చర్ అభి బాకీ హై అంటూ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో నాలుగవ రోజు మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంగ్లాండ్ ప్రస్తుతం విజయానికి 35 పరుగుల దూరంలో ఉంది. క్రిస్ వోక్స్ గాయపడడంతో ఈ రోజు వరకు టీమిండియా 9 వికెట్లు పడగొడితే చాలు అనుకున్నారు. కానీ ఈ రోజు మ్యాచ్ చివరిలో క్రిస్ వోక్స్ వైట్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేయడానికి సిద్ధమని సంకేతాలిచ్చాడు. దీంతో టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఇంకా 4 వికెట్లు పడగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు 4వ రోజు మ్యాచ్ ఎలా జరిగింది? కెప్టెన్ గిల్ చేసిన తప్పులేంటి? 4వ రోజు టీమిండియాకు వరుణుడు చేసిన మేలేంటి? 5వ రోజు ఏం చేస్తే టీమిండియా గెలుస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 5వ టెస్టు 4వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే 1 వికెట్ నష్టంతో 50 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. బెన్ డకెట్, ఓలీ పోప్ బ్యాటింగ్కు వచ్చారు. పోప్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా డకెట్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. చూస్తుండగానే అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకుని ప్రమాదకరంగా కనపడ్డాడు. అయితే 54 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 82 పరుగుల వద్ద సూపర్ బ్యాటింగ్ చేస్తున్న డకెట్ వికెట్ను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పోప్, రూట్ ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్ది ఇంగ్లాండ్ స్కోరును తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు. ప్రసిద్ధి వేసిన 27వ ఓవర్లో ఓలీ పోప్ ఏకంగా 3 బౌండరీలు బాది పోపు మంచి జోష్లో కనపడ్డాడు. కానీ ఆ జోష్ను చల్లారుస్తూ మరుసటి ఓవర్లోనే 27 పరుగుల వద్ద పోప్ను సిరాజ్ అవుట్ చేశాడు. ఈ వికెట్తో సిరాజ్ ఈ సిరీస్లో 20 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్గా నిలిచాడు. సిరాజ్ ఈ సిరీస్లో ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో ఈ గణాంకాలే చెప్తున్నాయి. అయితే పోప్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన బ్రూక్తో కలిసి జో రూట్ నెమ్మదిగా ఇన్నింగ్స్ని నిర్మించే పనిలో పడ్డాడు. హ్యారీ బ్రూక్ 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రసిద్ధ కృష్ణ వేసిన ఓవర్లో బ్రూక్ భారీ షాట్ ఆడాడు. హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ని అద్భుతంగా అందుకున్న సిరాజ్ ఆ వెంటనే బౌండరీ లైన్ని తాకడంతో బ్రూక్కి 6 లభించింది. అలా సిరాజ్ బౌండరీ లైన్ని తప్పుగా అంచనా వేయడంతో లభించిన లైఫ్తో బ్రూక్ ఎదురుదాడి చేయడం ప్రారంభించాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. బజ్బాల్ ఆట తీరుతో ఇండియాకు చుక్కలు చూపించాడు. జో రూట్ యాంకర్ రోల్ పోషిస్తూ బ్యాటింగ్ చేయగా హ్యారీ బ్రూక్ దూకుడే మంత్రంగా దూసుకుపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో బ్రూక్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రూక్ 111 పరుగుల వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బ్రూక్ అవుట్ అయ్యే సమయానికే ఇండియా ఓటమి, ఇంగ్లాండ్ గెలుపు ఖాయమైంది. ఇదే క్రమంలో కొన్ని సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా గత 70 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 50 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్లు ఆడి 10 సెంచరీలు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా ఇండియాపై 4వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ తరపున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో బ్రూక్, రూట్ జోడీ 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాకుండా టీమిండియాపై ఒక సిరీస్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3 సార్లతో రూట్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ గెలుపు నల్లేరు మీద నడక అని అనుకుంటున్న తరుణంలో 3వ సెషన్లో భారత బౌలర్లు మ్యాజిక్ చేశారు. జాకబ్ బెథెల్ ర్యాష్ షాట్ ఆడబోయి 5 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన రూట్లో అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అంతలోనే వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ గిల్ చేసిన తప్పు వల్ల ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది. భారత జట్టులో 3 ఫాస్ట్ బౌలర్లు, 2 స్పిన్నర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చితక్ కొడుతున్నారు. అయినప్పటికీ స్పిన్నర్స్తో బౌలింగ్ చేయించలేదు. మొత్తంగా 2వ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 స్పిన్నర్లతో చెరొక 4 ఓవర్లు మాత్రమే వేయించాడు. సరైన పద్ధతిలో బౌలర్స్ను గిల్ రొటేట్ చేయలేకపోయాడు. దీంతో ఉన్న 3 ఫాస్ట్ బౌలర్లు విపరీతంగా బౌలింగ్ చేసి అలసిపోయారు. ఈ కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లకు పరుగులు చేయడం సులభం అయిపోయింది. ఈ విషయంలో కెప్టెన్ గిల్ ఫెయిల్ అయ్యాడు. సరైన పద్ధతిలో రొటేషన్ చేయకపోవడం, స్పిన్నర్లను ఎప్పుడు వాడుకోవాలో తెలియకపోవడం గిల్లో పెద్ద లోపంగా కనపడుతోంది. ఈ సిరీస్లో చాలా సందర్భాల్లో గిల్ ఈ తప్పుదాలు చేశాడు. తదుపరి సిరీస్లో అయినా ఈ తప్పులను సరిదిద్దుకుంటాడేమో చూడాలి.
ఇక టీమిండియాకు వర్షం వల్ల ఒక భారీ లాభం అయితే కలిగింది. అదేంటంటే టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ఈ రోజు బాగా అలసిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువసేపు బౌలింగ్ చేస్తుంటే త్వరగా అలసిపోయేవారు. అప్పుడు ఈ ఇంగ్లాండ్ బ్యాటర్లు సులభంగా పరుగులు చేసేవారు. మరొక 3.4 ఓవర్స్లో టీమిండియాకు కొత్త బంతి లభిస్తుంది. వర్షం పడింది కాబట్టి పిచ్ కూడా ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో 5వ రోజు మొదటి సెషన్లో టీమిండియా బౌలర్లు జాగ్రత్తగా బౌలింగ్ చేసి మొదటి సెషన్లో కొత్త బంతితో ఇంగ్లాండ్కు చుక్కలు చూపించాలి. త్వరగా వికెట్లు పడగొట్టాలి. మరి మన ఫాస్ట్ బౌలర్లు 5వ రోజు 35 పరుగులు ఇచ్చేస్తారా, లేక 4 వికెట్లు పడగొట్టి ఇండియాను విజయ తీరాలకు చేరుస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.